బ్యూటిఫుల్, చాలా బాగుందండి. చూడండి, అద్భుతం. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ ఎండ కాంతి అంతా కూడా ఆ రేస్ అనేవి ఒక్క స్టాచ్యూ మీద పడుతున్నాయి. శివయ్యనండి, శివలింగం. బ్యూటిఫుల్. సరిపోతుందని అనుకుంటున్నాను నేను. మ్యాక్సిమం 21 అంటే 34 గంటన్నరలో మనం 34 అంటే 9, 4, 13 అయితే కవర్ చేయాలి. ఇవన్నీ గూజ్ బంప్స్ అండి. మహాకాళి అవతారంలా ఉంది. బా, ఏటి అద్భుతం, మహా అద్భుతంలా ఉంది ఇదంతా కూడా. ఆర్కిటెక్చర్ ఏంటి ఇదంతా. ఇది మనకి ఏకంగా ఇంత ఎంటర్టైన్మెంట్ అంతా కూడా మనకి 40 రూపాయలు టికెట్ అండి. బాగుందండి. బ్రహ్మ, జోగేశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఇది ఎక్కడో చూశాను నేను, చిత్తోడ్గఢ్ చూశాను. చిత్తోడ్గఢ్లో అద్భుతం. బూల్ గమ్స్. బా, ఏంటిదంతా ఒక మరో ప్రపంచం, మరో అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చి కూర్చుండిపోయింది ఆవిడ. మరి నా వాళ్ళు కదా. గంటన్నర పట్టింది నాకు ఈ మొత్తం 16 కేవులకి వెళ్ళడానికని. సో మొత్తం కవర్ చేయడం అంటే ఎవరి వల్ల కాదండి. ఏదో ఫార్మాలిటీకి వచ్చాము ఎల్లోరా కేవ్స్కి. ఎంతవరకు కవర్ అయితే అంతవరకు కవర్ అయ్యిందంటే పర్వాలేదు. కానీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ కృష్ణేశ్వర్ అండి. కృష్ణేశ్వర దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఎల్లోరా కేవ్స్ దగ్గరికి అయితే ఉన్నాను. సో ప్రపంచవ్యాప్తంగా చాలా అద్భుతమైన రాక్ కట్ మాన్యుమెంట్స్ ఎక్కడైనా ఉన్నాయంటే మనకి అజంతా, ఎల్లోరా కేవ్స్ ఇవన్నీ కూడా ఔరంగాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. మనకి ఫస్ట్ అయితే మనకి కృష్ణేశ్వర దగ్గర ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి కాబట్టి ఎల్లోరా కేవ్స్ అయితే ఈరోజు చూస్తాను. టైం ఉంటే రేపు అజంతా వెళ్ళి అజంతా, మరి ఎందుకంటే అజంతా నుండి పూణే వెళ్ళాలి, మళ్ళీ ఔరంగాబాద్ రావాలి, అదే పెద్ద తలకాయ నొప్పి. సో అజంతా కేవ్స్ రేపు వెళ్తామని అనుకుంటున్నాను, మరి ఏం తెలియదు. సో ఆ ప్రాంతం అంతా చూపిస్తాను. సో ఇది వీరుల్ ప్రదేశ్లో ఉంది కాబట్టి సో దీన్ని వీరుల్ కేవ్స్ అని కూడా అంటారు, మోనోలిథిక్ కేవ్స్ కూడా అని కూడా అంటారు. సో ఇదిగోనండి నోటీస్ బోర్డు అయితే చక్కగా నీట్గా ఇచ్చారు. ఎవ్రీ ట్యూస్డే అనేది ఎల్లోరా కేవ్స్ అనేది క్లోజ్ అవుతుంది. మరి అజంతా కేవ్స్ కూడా మరి ఏంటో తెలియదు. మరి అజంతా కేవ్స్ రేపు ఓపెన్లో ఉంటే వెళ్తాను, లేకపోతే లేదు. సో మొత్తం 104 కేవ్స్ అయితే ఉన్నాయి లోపల. ఎల్లోరా కేవ్స్ టికెట్ అనేది మరి 40 రూపాయలు అన్నారు బయట. మరి ఇక్కడ లోపలికి వచ్చి చూద్దాం ఎంత తీసుకుంటారు ఏంటని. మొత్తం ఒక 3 గంటలైనా పడుతుందండి ఇదంతా తిరగాలంటే. సో టైం ఉన్నంత వరకు తిరుగుతాను. ఏదైతే మన కృష్ణేశ్వర దర్శనం అయితే అయిపోయింది చక్కగా, అది మెయిన్ మనకి ఇంపార్టెంట్. సో టికెట్ కౌంటర్. సో యాజ్ పర్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది మనకి 1983లో దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్గా డిక్లేర్ చేశారు. సో టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ అనేది మన 40 రూపాయలు ఛార్జ్ చేశారండి. సో అది ఎంట్రన్స్. సో ఏ దేవాలయం అనేది నేను కూడా ఫుల్గా ప్లాన్ అవ్వలేదు. కృష్ణేశ్వర దేవాలయకి వచ్చాను నేను. మ్యాక్సిమం కృష్ణేశ్వర దర్శనం అయితే అయిపోయింది. అలా ఈ కేవ్స్ అనేది మీకు చూపించేస్తాను. ఇక్కడ ఏ దేవాలయం ఉన్నాయి, ఏంటి చూడాల్సినవి ఏమున్నాయని చెప్పేసి. మొదట ఇండియన్ ఫ్లాగే ఉంది, దాంతో చెట్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఇది మనకి ఎంట్రన్స్. సో హంపీలాగా ఎన్విరాన్మెంట్ ఉంది. హంపీలో కాకపోతే కొంచెం నేను ఎండ టైంలో వెళ్ళాను, ఇది కూడా ఎండాకాలమే. సో మొత్తం మనకు సుమారు 2 నుండి 3 గంటలు పట్టొచ్చు అన్నారు. ఎందుకంటే 7-8 కిలోమీటర్లు అన్నారు. ఇది ఏంటి, ఇది ఎలా నడుస్తాను, దెబ్బ తగిలిపోయింది కాలుకి, కాళ్ళు పుండి అయిపోయేది. సో చాలా అద్భుతమైన కేవ్స్ అండి. సో అజంతా ఎల్లోరా కైండ్లీ కీప్ ద టోకెన్ సేఫ్లీ
టిల్ యూ లీవ్ ద మాన్యుమెంట్ అండ్ డ్రాప్ ఇట్ అట్ ద ఎగ్జిట్ కేస్. సేమ్ ఢిల్లీలో మోడల్ లాగానే మనకి కాయిన్స్ అయితే ఇస్తారు కదా, ఆ కాయిన్స్ అనేది మన జోబులో ఉంచుకొని వెళ్ళేటప్పుడు అది ఇస్తే మనకి ఎగ్జిట్ అవుతాం. ఆ కాయిన్స్ పోతే మళ్ళీ మనకి బేస్డ్ అపాన్ ద హెరిటేజ్ మాన్యుమెంట్స్ ఛార్జ్ అనేది ఉంటుంది. 2000 నుండి 200 ఉంటుంది, 300 ఉంటుంది, 400 ఉంటుంది, 500 కూడా ఉంటుంది. కుతుబ్ మినార్లో 200, ఇక్కడైతే మనకి 100 రూపాయలు పెనాల్టీ. సఫారీ అది ఎక్కేసి వెళ్ళిపోతే బాగున్నట్టుంది. అంతా విజువల్గా వెళ్ళాలంటే ఔరంగాబాద్లో మీకు అజంతా ఒక రోజు, ఎల్లోరా ఒక రోజు ఇవే అవుతాయి. ఊది పడేస్తా అండి నాకు. సో అది ఒక దేవాలయమేనండి, అది చూసారా. మనుషులు రావడం వల్ల అది బ్లర్ బ్లాక్ వస్తుంది, బ్యూటిఫుల్. సో ఇక్కడ నీట్గా చెప్పారు చూడండి, కేవ్ నెంబర్ 17-34 అటువైపు ఉంది. మనం మొదట ఆ కేవ్స్కి వెళ్దాం. ఎంట్రన్స్ దగ్గర ఉన్న కేవ్స్కి వెళ్ళి మెల్లగా వేరే దగ్గరికి వెళ్దాం. సో మొత్తం మనకి 17 హిందూ టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఓల్డ్ హెరిటేజ్ ఎల్లోరా కేవ్స్. ఫస్ట్ ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి అది చూడాలి ఫస్ట్, ఎందుకంటే మిస్ అవ్వకూడదు. లైన్గా ఒకదాని తర్వాత ఒకటి చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మ్యాప్ అనేది ఇచ్చారు, మ్యాప్ నేను చూసుకుంటాను. ఇది మనకు నీట్గా మ్యాప్ అనేది ఇచ్చారు కాబట్టి మ్యాప్ ప్రకారంగా వెళ్తాను. కేవ్స్ 1 to 16 ఇటువైపు అయితే ఉన్నాయి. ఆడ ముందు ఫోటో తీయడు, ఎందుకంటే అడిగి తెలియదు ఏం చేయాలి ఏందని. నేను తీస్తానని తీసేస్తాడు అంతే తప్పించి ఎందుకు తీస్తున్నావు ఏంటి అన్న ఎందుకు తీస్తాడనే ఇన్ఫర్మేషన్ అనేది అది తెలియదు. మళ్ళీ గుద్ది తోసేసి మరీ తీసేస్తున్నాడు. సో ఎల్లోరా కేవ్స్ అనేది చాలా ప్రాముఖ్యమైన కేవ్స్. చిన్నప్పటి నుండి మనం విన్నవేనే 1 to 15. సో లైన్ ఒక పద్ధతి, ఒక ప్రాసెస్లో దూరుతాను. మొత్తం అన్నీ కూడా రాక్ కట్, బ్యూటిఫుల్ రాక్ కట్ మాన్యుమెంట్స్ ఇవన్నీ. ఔరంగాబాద్లో మాత్రం చాలా అద్భుతమైన, ఔరంగాబాదే కాదు మొత్తం మహారాష్ట్ర అంటే అది మహారాష్ట్రంలా ఉంది. ఎక్కడ చూసిన టూరిస్ట్ లొకేషన్లు, జ్యోతిర్లింగాలు, అద్భుతమైన మాన్యుమెంట్లు ఇవన్నీ కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయి. 5 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 5 జ్యోతిర్లింగాలు శివ. అదే కాకుండా మనకి అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వినాయకుడు మధ్యప్రదేశ్ అనుకుంటున్నాను. మధ్యప్రదేశ్ నాసిక్లో ఉన్న హారతి గూగుల్లో ఏం చెప్పినా కూడా ఇట్స్ స్టిల్ ద బెస్ట్ హారతి ఐ హావ్ సీన్ ఇన్ ఇండియా అండి. నాసిక్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా ఇప్పుడు ఎక్కాలి కదా, చచ్చాను. సో ఇవన్నీ కూడా ఎల్లోరా కేవ్స్ అని. మనకి కేవ్ 1 to 16 వరకు ఒకటి ఉన్నాయి. కానీ మరి నేను ఈ నెంబర్ నుండి కాకుండా మొదట 1 నుండి 16 వరకు వస్తాను, అదే కరెక్ట్. నేను లైన్గా ఉంటాయనుకుంటే ఈ ఏకంగా 16 నెంబర్ ఇక్కడ పెట్టాడు. సో ఫోన్ ఒక్క నిమిషం ఆగండి, నేను అక్కడి వరకు వెళ్ళి లైన్గా నెంబర్ 1, నెంబర్ 2 దగ్గర నుండి నెంబర్ 16 వరకు వస్తాను. సో ఇక్కడ మొదలు పెట్టినండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర. ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర నుండి స్టార్టింగ్ మనకి ఇక్కడ కేవ్ నెంబర్ 1 నుండి 16 వరకు ఇవన్నీ కూడా కేవ్స్ అయితే ఉంటాయి. లైన్ ఒక్కటే మీకు చూపిస్తాను అండి, ఎల్లోరా కేవ్స్. వా. సో ఎండింగ్కి వచ్చి నేను స్టార్టింగ్ నుండి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇది మనకి కేవ్ నెంబర్ 1. కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చుంటే బాగుండేది, కానీ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. లైన్కి ఇక్కడ ఇదంతా కూడా 1 2 3 4 5 6 7 8 9 అలాగా మనం 16 వరకు వెళ్తాం. సో ఇది ఒకటి నెంబర్ 1. సో అజంతాకి మరి అజంతా విలేజ్ దగ్గర మనకి అజంతా కేవ్స్ కూడా ఉన్నాయి. మరి అక్కడికి టైం ఉంటే అక్కడికి వెళ్తాను, లేకపోతే లేదు. ఎందుకంటే మళ్ళీ నేను భీమాశంకర్ వెళ్ళాలంటే మళ్ళీ అదొక వేరే రూట్ ఉంది. మన భీమాశంకర్కి వెళ్తే భీమాశంకర్ నుండి మళ్ళీ పూణేకి వెళ్ళి పూణే నుండి మళ్ళీ భీమాశంకర్కి వెళ్ళాలి. శివాజీనగర్ వెళ్ళి శివాజీనగర్ నుండి ఏంటి మొత్తం అంత తదంగాలేనండి, జ్యోతిర్లింగాలు ఏమో. కానీ శివయ్య మనకి నానా తిప్పలు పెట్టిన తర్వాతనే లోపల ఏముంది ఏం లేదు. జస్ట్ ఇట్స్ ఇండికేట్స్ ద బ్యూటీ ఆఫ్ ది రాక్ కట్ అండి. మరి ఏమి లేనప్పుడు మరి అక్కడికి నేను ఏం చూపించను.
సో 6th సెంచరీ 10th సెంచరీలో ఏర్పడిన ఈ అద్భుతమైన రాక్ కట్స్ మనం చూపిస్తాం. మరి ఇంకంతకు మించి ఏం లేదు. ఇప్పుడు మీకు మీ సందేహం తీర్చడం కోసం ఒక్కదానికి వెళ్తాను. బా, కేవ్ నెంబర్ 2 ఇది. సేమ్ మా హంపి మోడల్లో మాకు చూసారు ఇవన్నీ కూడా స్కల్ప్చర్స్ అన్నీ కూడా రాళ్ళతోని కట్ చేసిన అద్భుతాలు ఇవన్నీ. ఇప్పుడు ఫోన్ పెడితే మరి నాకు వీడియో కూడా తీయనివాడు. కేవ్ 2 ఇదంతా బుద్ధిస్ట్ మాన్స్టరీస్. ఇదిగోండి గౌతమ బుద్ధుళ్ళు. సో మనకి సుమారు 12 దాకా బుద్ధిస్ట్ కేవ్స్ అయితే ఉన్నాయి. సో అన్నీ కూడా కేవ్ నెంబర్ 1లో ఏమీ లేవు, కానీ కేవ్ నెంబర్ 2లో అన్నీ కూడా బుద్ధిస్ట్ కేవ్. ఇది ఇవన్నీ ఎవరు కట్టించారో ఎవరు నిర్మించారో ఏంటో ఏమి. సో మరీ చీకట్లోకి వెళ్ళకూడదు నేను. ఈరోజు కరెక్ట్ టార్చ్ తేలి చూసారా, దరిద్రం అంటే ఇదేనండి. నేను ఏ రోజు టార్చ్ తేనో ఆ రోజు మాత్రమే ఇలాంటి సైట్ సీన్స్ ఉంటుంది. రేపు అజంతాకి రేపు టార్చ్ పట్టుకుని వెళ్తాను. ఔరంగాబాద్లో రేపు ఉందామని అనుకుంటున్నాను. ఎందుకంటే 300 రూపాయలే కాబట్టి రూమ్ కూడా చక్కగా ఉండి అజంతా కూడా మీకు చూపిస్తాను. ఏంటండి ఇంత పెద్ద స్టాచ్యూస్ చూడండి. మన దగ్గర నుంచి చూపిస్తే మీకు అవదేమో. ఒకసారి జూమర్ తగ్గిస్తాను. ఇంక్రెడిబుల్. సో మీకు కేవలం ఈరోజు చూపించడం మాత్రం చూపించగలనండి. చరిత్ర అంటే మరి అంత ప్రిపేర్ కూడా నేను అవ్వలేదు. ఇందులో చాలా 1-2 దేవాలయాలు అనుకోవచ్చు. కైలాస టెంపుల్ చాలా అద్భుతమైన దేవాలయాలు చాలా ఇవైతే ఉన్నాయి. స్పాంటేనియస్గా నేను కృష్ణేశ్వర దేవాలయం ఉందని వచ్చాను. ఇక్కడ చూస్తే ఈ అద్భుతాలను చూపించాల్సిన సమయం వచ్చింది. అంత బుద్ధిస్ట్ కేవ్, బౌద్ధులకు సంబంధించిన కేవ్ ఇది. చక్కగా మన పాటలు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఇంక్రెడిబుల్ ఆర్కిటెక్చర్స్. సో అట్లీస్ట్ 3 గంటల ఛార్జింగ్ కూడా మీకు అవసరం ఉంటుంది. టార్చ్ తేవాల్సింది, టార్చ్ మిస్ చేశాను. బ్యూటిఫుల్ అండి, ఎంత బాగుంది చూడండి, అద్భుతం. ప్రస్తుతానికి 2 అయినాయి. మొదటి దాంట్లో ఏమి లేవు, రెండో దాంట్లో బుద్ధిస్ట్ కేవ్. ఇందులో అయితే మనకు పర్వాలేదు. 6 అయిపోద్దాము ఈరోజు ఈ ఎల్లోరా కేవ్స్. పోన్లండి, మరి టైం అయితే అయింది. వచ్చింది ఒకటేనే, సరిగ్గా మొత్తం అంతా కవర్ చేస్తే పర్వాలేదు. కేవ్ నెంబర్ 3 ఏదైనా ఉంటే స్కల్ప్చర్స్ కానీ ఏమైనా కల్పిస్తూ ఉంటాను, లేకపోతే జమ్మ తీసేస్తాను. కేవ్ నెంబర్ 3 ఇది దేనికి సంబంధించింది. టార్చ్ కానీ తెచ్చుంటే, టార్చ్ కాకపోయినా కూడా లోపల ఏం లేదు. ఇక్కడైతే ఏం లేదు. ఇది కూడా మన బుద్ధిస్ట్ కేవేనండి. బ్యూటిఫుల్. సో ఇక్కడైతే మనకి పెరుముళ స్వామి లాగా ఉన్నారు, కానీ కృష్ణ భగవానుడు లోపల బుద్ధిస్టు, ఇక్కడ బయట కృష్ణ భగవానుడు, శ్రీదేవి భూదేవి. కోమల వల్ల ఏంటి కమలం ఉంది, ఇదంతా ఉంది.
బాగున్నాయి స్కల్ప్చర్స్. ఇంక ఇవన్నీ ది బ్యూటీ ఆఫ్ ది స్కల్ప్చర్స్ చూడడానికి మాత్రమే ఈ ఎల్లోరా కేవ్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధమైనవి. ఇంకా 3వ కేవ్ 4వ కేవ్ ఈ 16 కేవ్లు అయినప్పటికీ 5 అయిపోయేటట్టు ఉంది. ఇదంతా బుద్ధిస్ట్ కేవ్ అండి. ఇదంతా కూడా కేవ్ నెంబర్ 4. మన బయట స్కల్ప్చర్స్ లోపల అయితే ఏమి లేవు. అద్భుతం, చాలా చాలా బాగున్నాయి. సో 4 అయింది. ఇంకా లైన్గా ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి మెల్లగా వెళ్ళాలి. సఫా ఈరోజు నమస్తే బాయ్. వెళ్తావా సస్తావా అన్నట్టు అయింది ఇది. కేవ్ నెంబర్ 5. బా ఇక్కడ మనకి ఏమైనా ఉన్నాయా? ఇది కూడా మనకి బుద్ధిస్ట్ కేవ్స్ ఏనండి. బా సో హంపి 2.0 లాగా ఉంది ఇదంతా. కాకపోతే హంపిలో ఉన్నవన్నీ కూడా బుద్ధిస్ట్ కేవ్లు ఇవేమీ లేకుండా ఓన్లీ మనకి హిందూ గాడ్స్. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ హిందూ, బుద్ధిస్ట్ అండ్ జైన్స్. మహావీరులు బుద్ధులకి హిందూ గాడ్స్కి సంబంధం ఈ జలపాతంలోకి వెళ్ళిపోతున్నాయి ఏంటి. చూడండి ఎంత సుందరం, బ్యూటిఫుల్. నా సెల్లో నిలబొస్తుందంటే చూడండి అద్భుతం. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ ఎండ కాంతి అంతా కూడా ఆ రేస్ అనేవి ఒక్క స్టాచ్యూ మీద పడుతున్నాయి. గమనించారు ఇక్కడ ఇంత నీడలో కూడా మనకు అంత ప్రకాశవంతంగా ఎలా మెరుస్తుంది అంటే నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. అదైతే నేను అబ్జర్వ్ చేశాను. చూడు ఇదంతా చీకటి బాగు. ఎస్ వెయిట్ లెట్ మీ టెల్ యూ లేటర్. సో ఇదంతా కూడా చూడండి, ఇది నడిచేలా కూడా లేదు ఇదంతా కూడా. సో ఇది నేను ఎప్పుడు కూడా టార్చ్ ఒకటి క్యారీ చేస్తాను. ఈరోజే మర్చిపోయానంటే ఈరోజు కంగారుగా దేవాలయంకి రావాలనే ఉద్దేశంతో చక్కగా వచ్చాను. కానీ మళ్ళీ ఇప్పుడు సెల్ల లైట్ వేసి చూస్తాను. ఇది మొత్తం కనిపించట్లేదు చీకటి. సో లోపల ఏం లేదండి, నేనైతే లైట్ వేసాను. ఈ రేపు ఏం చేస్తానంటే ఈ అజంతా కేవ్స్కి వెళ్ళేటప్పుడు చక్కగా నేను టార్చ్ అనేది నాకు ఇంట్లో ఉండిపోయింది. నేను తీసుకురాలేదు, తీసుకొచ్చుంటే బాగుండేది. ఏమైనా కనిపిస్తాయని అలా పెడతాను. ఏమి లేవు ఇక్కడ కూడా, ఏమి లేవు. హర హర మహాదేవ్. ఈ కోరిక మామూలు తప్పించి ఇక్కడ ఏం కనిపించట్లేదు. సో ఇది కేవ్ నెంబర్ 5. దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ అండ్ బుద్ధిస్ట్ మానిస్ట్రీ. 7th century బుద్ధిస్ట్ మానిస్ట్రీ. మ్యాసివ్ పిల్లర్స్ అండ్ వాల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నారు. కేవ్ నెంబర్ 6. సో ఇంతేనండి మనకి విశేషాలు ఇలాగే ఉంటాయి అనుకుంటుంది మొత్తం మ్యాక్సిమం అంతా కూడా. ఎండ విపరీతం ఒక్క పెట్టేస్తాను మామూలు కాదు. సో సన్ రైజ్ అనేది కరెక్ట్గా స్టాచ్యూస్ మీద పడేటట్టు ఇది ఆ నిర్మాణం కూడా అలాగే చేశారు. అందుకని ఆ స్టాచ్యూస్ మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి లోపల పెట్టిన. సో టార్చ్ అనేది ఎప్పుడు క్యారీ చేస్తాను. మరి కరెక్ట్గా ఎప్పుడు మనకి టార్చ్ కావాలో ఆ రోజే టార్చ్ ఉండదు. సో హంపీలో కూడా అదే నేను బొక్క అయిపోయింది, అక్కడ కూడా ఉన్నది. సో వీడియో మధ్యలో ఆపడానికి నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆపానంటే మళ్ళీ అది కటింగ్ అనేది వేరే వీడియో లెక్క వచ్చేస్తుంది. అదే మెయిన్ ప్రాబ్లం. అక్కడ ఏమి లేదు. హర హర మహాదేవ్. బా
సో నేను వెళ్తున్నంత కూడా ఒక ప్రాసెస్లో వెళ్తున్నాను. కేవ్ నెంబర్ 9, 7, 8 అవి లోపల ఉన్న బుద్ధిస్ట్ కేవ్స్ అని. కేవ్ నెంబర్ కింద ఇట్టాడు, అది మనకి 6, 7, 8 ఎగ్జిట్. కేవ్ నెంబర్ 9. కేవ్స్ కూడా వాటర్లో పెట్టలేదు. సో అందులో కూడా ఏం లేదండి. చూడండి, నిర్మాణానికి అయితే మనం సలాం కొట్టచ్చు. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. మిరాక్లెస్, అమేజింగ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్ ఇవి. మనం జస్ట్ రాళ్ళు రప్పలు అనుకొని వెళ్ళిపోతావు, కానీ ఎంతో చరిత్ర కలిగిన మాన్యుమెంట్స్ అండి. అంత ఈజీ కాదు ఇవన్నీ ఇలా నిర్మించడం అంటే. మనలో వస్తారు, జస్ట్ ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతారు, కానీ అలాగే నేను ఏం చెప్పట్లేదు అని కాదు, చాలా ఎవరికి తెలియదు చరిత్రలు అయితే ఉన్నాయి ఇవన్నీ. కిందకి వెళ్తే మనకి 7, 8. సో మీకు అట్లీస్ట్ అంతా బ్లాగర్స్కి అయితే 3-4 అవర్స్ పడుతుంది మొత్తం చూపించాలంటే. కేవ్ నెంబర్ 7. సో కేవ్ నెంబర్ 7 కింద వెళ్ళి పెట్టారు. నేను అంత మీద మీకు చూపించాను. అది 9 అంటే అది పైకి కిందకి వెళ్ళాను కదా, అదే 9. కేవ్ నెంబర్ 8. ఇది చీకటి అయిపోయింది, బాగుంది. ఏంటి మధ్యప్రదేశ్లో ఎండ, భోపాల్లో ఎండ, అన్ని దగ్గర ఎండ చంపేస్తుంది. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, గౌతమ బుద్ధుడి స్టాచ్యూలా ఉంది. లైట్ వేసి మరి చూపిస్తున్నాను. బాగున్నాయి, చాలా బాగున్నాయండి అన్నీ కూడా. ఏంటి హిందూ దేవాలయాలు కన్నా బుద్ధిస్ట్ కేవ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. అద్భుతం. సో రేపు అనేది టార్చ్ అనేది పట్టుకొని వస్తాను. టార్చ్ పట్టుకొని వస్తేనే మనకు చక్కగా కనిపిస్తాయి. సో ఇక్కడ వరకు 9 వరకు అయినాయి. ఇప్పుడు సో 6 గంటలకు క్లోజ్ అంటే మనం ఇంకెక్కడ, నేను ఇక్కడే ఉన్నాను. సో ఇవన్నీ క్లోజ్ అయినప్పటికి చాలా టైం పడుతుంది. సో మొత్తం 34 ఉన్నట్టున్నాయి. 34 అంటే ఎప్పుడు పరిగెట్టాల్సింది. ఛార్జింగ్ కూడా లేదు, కానీ సెల పట్టుకొని ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళి కవర్ చేయాలి ఇదంతా. ఇక్కడ మ్యాప్ అనేది ఉంది, మ్యాప్ అనేది ఫస్ట్ చూడాలి. కేవ్ నెంబర్ 32 కిలోమీటర్ అనమాట. 27 నుండి అరగంట అయితే కవర్ అయిపోతాయి. సో ఇది కేవ్ నెంబర్ 10 అండి. అందరు నవ్వుతున్నారు, ఇప్పుడు వచ్చి 3 గంటల 45 నిమిషాలకు వచ్చి 6 గంటలు ఇది కవర్ చేస్తావా, ఎలా చేస్తావా, మేము చూస్తామా అంటున్నారు. ఎందుకంటే 34 కేవ్లు అండి. నేను ఇలాగ నీట్గా క్లారిటీగా జూమ్ ఆన్ చేసి వచ్చేస్తే తెల్లారిపోతుంది. చెప్పులు ఇక్కడ పెట్టి మారంటే మన హిందూ దేవాలయం ఏదో ఉంది ఇక్కడ, బుద్ధిస్ట్ క్యాస్ట్రల్ మాన్స్ట్రీ. ఏటి అద్భుతం, మహా అద్భుతంగా ఉంది ఇదంతా కూడా. ఆర్కిటెక్చర్ ఏంటి ఇదంతా. ఇది మనకి ఏకంగా ఎంత ఎంటర్టైన్మెంట్ అంతా కూడా మనకి 40 రూపాయలు టికెట్ అండి. బాగుంది, అద్భుతం, మహా అద్భుతం, బాగుంది అండి. ఇంక్లూడ్ గూజ్ బంప్స్ ఏదైతే అంత కవర్ చేయాలంటే చాలా టైం అనేది అవసరం. పిల్లర్స్ ఏంటి, ఇదేంటి, ఎక్స్ట్రా ఆర్డినరీ అండి.
బ్యూటిఫుల్. అదైతే ఏకం గూస్ బంప్స్ అండి. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఏంటి ఇలా నడుస్తూనే ఉంటే ఎప్పుడు అవుతాయి ఇవి? ఏమీ లేదు. అతను కూడా అదే అంటున్నారు, ఏంటని వీళ్ళకి తీస్తే ఎప్పటికి వెళ్తామని. బా చెప్పులు వేసుకోవాలి ఫస్ట్. గుర్తుపెట్టుకోండి, కేవ్ నెంబర్ 10 అనేది గూస్ బంప్స్ అండి. బా అద్భుతం, మహా అద్భుతం లాగా అనిపించింది నాకైతే. ఇంకెక్కడే ఉన్నా ఈ ముడ్డికడే ఉన్నాను. ఇంక మళ్ళీ నీకు ఎప్పుడు వెళ్తారు ఇదంతా తిరగాలంటే. బా ఒంట్లో శక్తి, బలం, ఆరోగ్యంగా ఉండాలండి. ఇవంతే. దెబ్బ ఒకటి మనకి సిద్ధేశ్వర మహాదేవ్ తండ్రి శివయ్య దగ్గరికి మొదట వెళ్ళాను. వచ్చిన వెంటనే శివయ్య దెబ్బ అనేది ప్రసాదించాడు. ఈ దెబ్బ మీద తిరిగిరా ఆయన ఎక్కిరిస్తున్నట్టు ఉంది శివయ్య నాకు. కేవ్ నెంబర్ 11. సో ఇక్కడ ఉన్నా కూడా ఏంటి కేవ్స్ ఏంటి ఇవేంటి? బా ఒక్క ఎల్లోరా కేవ్స్ ఉదయం, అందుకే ఆడ 5ంటికి ఓపెన్ చేసింది. ఎందుకంటే 5 నుండి 12 గంటల వరకు చక్కగా చూసేసి భోజనాలన్నీ చేసేసి మళ్ళీ 1 గంట గడి ఇక్కడ పడుకొని ఇవన్నీ చక్కగా కవర్ చేయొచ్చు. ఈ బ్లాగర్స్కి అయితే మాత్రం ఈ ఒక్క ఎల్లోరా కేవ్స్ ఒకటి రోజు పడుతుంది ఎనర్జీ ఉంటే. నార్మల్గా వచ్చేవాళ్ళు ఏంటంటే ఎల్లోరా కేవ్స్కి వచ్చామా చూస్తే వెళ్ళిపోయినట్టే ఉంటుంది. వాళ్ళకి ఏం పెద్ద ఏమి. కానీ మేము బ్లాగర్స్ అయితే మరి చూపించారు కదా అంతా. ఇదంతా ఖాళీ, అది ఒక్క దగ్గరే ఉందండి విగ్రహం. అది ఖాళీ దానికోసం మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఎక్కాలంటే కష్టం. అక్కడ కూడా ఒక దేవుడు అయితే ఉన్నాడు. కింద నుండి జూమ్ అవుతుంది, రావట్లేదు, కనిపించట్లేదు. సరే ఒక్కొక్క దగ్గర రావడం కోసం అవన్నీ మీకోసం ఇవన్నీ ఎక్కుతాను. బుద్ధుడికి తల్లేని చిత్రం స్కల్ప్చర్స్ పురాణాలు చూసుకున్నాం కదా. నాకు గబ్బిలాలు భయం ఉండదు, రాత్రి అయితే గబ్బిలాలు తయారైపోతాయి. టార్చ్ అనేది ఉంటే బాగుండదు, టార్చ్ లేదు. ఇది ఎందుకు ఇది కప్పలేదు నాకు అర్థం కాదు. తిన్న నడిచి రాత్రిపూట నడిస్తే ఇది కష్టంగా ఇందులో కసక్కని వెళ్ళిపోతారు కూడా. అది మైనస్ అంటే మరి జనాలకి కనిపించేటట్టు చూడండి. అక్కడ ఉన్న జనం కూడా బ్లర్ అయిపోతుంది. సో మన వెహికల్స్ అనేది ఉంటుంది. ఈ వెహికల్ పికప్ పాయింట్ అండ్ డ్రాప్ పాయింట్. ఆటో వాళ్ళు కూడా ఉంటారండి. మీరు 350 రూపాయలు ఇస్తే మొత్తం అంతా తిప్పేస్తాడు. కానీ మరి నేను ఆటో బుక్ చేసుకోలేదు. ఆ 300తోనే ఆ 300 ఇడికి ఇచ్చే బదులు 300 నేనున్న రూమ్ వాడికి ఇచ్చేస్తే రేపు అజంతా కవర్ చేసుకోవచ్చు. అది నా మెయిన్ ఇంటెన్షన్. ఎంతవరకు కవర్ అయితే అంతవరకు కవర్ చేస్తాను. 6 గంటలకు క్లోజ్ అంటే 6 గంటలకు వెళ్ళిపోతాను. మరి అటు వెళ్ళాము ఇప్పుడు, అదే కదా మెయిన్ ప్రాబ్లం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బా సో కేవ్ నెంబర్ 12. సో ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలంటే చాలా కష్టమే. సాయంత్రం 4 అవుతుంది. అది 7 గంటల వరకు 8 గంటల వరకు ఓపెన్లో ఉంచాలి. కానీ చీకటి అయిపోతే కనిపించదు. మనకి గబ్బిలాలు ఇవన్నీ ఉంటాయని. బ్యూటిఫుల్.
This you follow, can you follow? All right. Thank you. ఫారినర్ తిరగనివ్వరు ఇది ఓన్సర్. కేవ్ నెంబర్ 12 బుద్ధిస్ట్ మాస్టరీ. ఏంటి మొత్తం బుద్ధిస్టుల దగ్గరికి వచ్చినట్టు. ఈ మాస్టర్లు ఇవన్నీ అంటే దేవాలయాలని, ఒకప్పుడు దేవాలయాలు. ఇక్కడే పాస్ అయిపోతే ఇంకా మన రూమ్లో బ్యాపెట్స్ డైరెక్ట్గా వచ్చింది గౌతమ్ బుద్ధుడు. అబ్బా ఏమేమి ఉన్నాయండి, అద్భుతం అద్భుతం. జై గౌతమ్ బుద్ధ. కొంచెం శక్తి అయితే ఎక్కువయ్యా, బాగున్నాయి. హాయ్ మ్యాన్, బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా 34 కేజీలు తిరగాలంటే కొంచెం ఎనర్జీ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. ఫస్ట్ ఇస్ ఎనర్జీ, దెన్ వాటర్ బాటిల్ విచ్ ఐ డోంట్ హ్యావ్, చార్జ్ విచ్ ఐ డోంట్ హ్యావ్. సో కేవ్ నెంబర్ 13 అయితే ఏమీ లేదు, ఒక గుహ ఇది. గేట్ నెంబర్ 14కి వెళ్దాం. Climbing over the sculpture is strictly prohibited. Ravan ki Kai. Because of the sculpture, Ravana shaking the Kailasa, a popular theme dedicated to Shakti cult. Ravan ki Kai anta. Ravan ki Kai cave ide. టార్చ్ ఎప్పుడు తెస్తాను, ఈరోజు తేలేదు. అదే మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ ఉన్నవన్నీ కూడా హంపి ఇలాంటి ప్లేస్లకి వచ్చేటప్పుడు టార్చ్లు అనేది తీసుకెళ్ళాలి, మెయిన్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ వీడియోగ్రాఫర్స్. Shouting, teasing and clicking any photos of any individual without consent is strictly prohibited. Wow. జూమర్ తగ్గించాలి, జూమర్ తగ్గిస్తే చక్కగా కనిపిస్తాయి. అబ్బా సో ఇది కూడా గేట్ నెంబర్ 15, ఇది ఫోటో పాయింట్ ఇది. సో వేల్స్ నుండి ఒక 3 మిత్రులు అయితే కనిపించారు, వాళ్ళు చక్కగా నాకు ఇది అయితే ఇచ్చారండి బుక్. అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్. బ్రదర్ కావాలంటే తీసుకో అన్నాడు. సో నీకు అవసరం లేకపోతే నేను తీసుకుంటాను, నీకు అవసరం అయితే నాకు అవసరం లేదని చెప్పాను. సో ఆల్రెడీ నేను అంతా చూసేసాను, ఎల్లోరా అజంతా కేవ్స్. అజంతా చూసాడు పాపం, అజంతా చూసి ఎల్లోరా వచ్చాడంట. చాలా మంచి కుర్రాడు. వాళ్ళతో నా ఎక్స్పీరియన్స్ అనేది చేశాను, మన భారతదేశం కోసం చెప్పాను. బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి. 16A కేవ్ నెంబర్ 16. ఇలాగా ఈ దారంతా కూడా 34 కేవ్లు అయితే ఉన్నాయి. ఎక్కడైనా మంచినీళ్ళు అయినా ఉంటే బాగుండు అనుకుంటే మంచినీళ్ళు కూడా దొరకట్లేదు. బా బా సో
సో ఇది కేవ్ నెంబర్ 16. ఇది అయిపోయింది మొత్తం అంతా అంటే 16 వరకు అయింది. మరి మిగతా అన్నీ ఉన్నాయి కాబట్టి మిగతా కూడా కవర్ చేయాలి. సో మహారాష్ట్రలో మాత్రం మనకు తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అది కొంచెం ఆనందంగా అనిపించింది. కానీ షిరిడి దగ్గర నుండి మొదలయ్యారు. మొత్తం తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు మహారాష్ట్రలో. ఏంటి ఇది అంతా ఒక్క కేవ్లోనే మనకు చాలా అయితే ఉన్నాయి. మనోడు వచ్చాడు. సో సింహమే కానీ సింహంకి తలలేదు. బా తెలుగు వాళ్ళు అయితే మొత్తం ఎల్లోరా కేవ్స్ అంతా కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. అంటే మనకి మెయిన్ ఏంటంటే శివాలయాలు ఇక్కడ ఉన్నాయి కదా ఎక్కువగా. కృష్ణేశ్వర దేవాలయంకి వస్తారు. ఆ దేవాలయానికి వచ్చి అలా డైరెక్ట్గా ఈ కేవ్స్ అయితే మనకి 500 మీటర్లో ఉన్నట్టు ఉన్నాయి. చక్కగా వచ్చేసారు. మరి టికెట్ కూడా తక్కువ కదా. సార్క్ కంట్రీస్లో ఉండే వాళ్ళందరికీ అంటే మనకి సార్క్ అంటే వీళ్ళు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇటుపక్క కంట్రీస్ ఉన్న వాళ్ళందరూ సార్క్ కంట్రీస్. వారికైతే 40 రూపాయలు, వాళ్ళకి కూడా 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అది కాకుండా మనకి ఫారినర్స్ వేరే ఈ కంట్రీస్ కాకుండా సార్క్ కంట్రీస్ కాకుండా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా 600 రూపాయలండి. ఇది కైలాష్, మౌంట్ కైలాష్ దేవాలయం. కైలాసనాథుడు. మహాదేవ్, శంభో శంకర. ఏంటి అది చేస్తాను. ఏనుగులు, సర్వేశ్వరులు, లైను, డ్రాగన్. ఏంటి అది ఏంటి ఎక్కడ అరుగు వస్తాయి. ఎందుకు అరుస్తున్నారో కూడా నాకే తెలియదు. సరిచేస్తారు డ్రాగన్. హర హర మహాదేవ్, శంభో శంకర. సో మొత్తం ఆర్కిటెక్చర్ అంతా కూడా ఇదే మన మిత్రులు వాళ్ళేది. గేట్స్ నుండి వచ్చారు ముగ్గురు. సో నా అక్కడికి ఎక్కి అరుస్తున్నాడు. ఎప్పుడు అవుతుంది అండి ఇది అంతా ఎల్లోరా కేవ్స్ ఇదంతా కవర్ చేయాలంటే మొత్తం కవర్ చేయాలంటే ఒక రోజంతా ఏకుజామున 5 గంటలకు వస్తే సాయంత్రం వరకు కవర్ అవుతుంది. ల్యాప్టాప్ నడాలి. అలాగా నడిచి నడాలంటే ఎంతో ఓపిక కావాలి. ఫార్మర్స్ అంటున్నారు నేను ఇక్కడ నుండి 16 కేవ్ దగ్గర నుండి వెళ్ళి రేపు వచ్చి మిగతా కవర్ చేస్తాను. విక్టరీ స్తంభ. సో మొత్తం కవర్ చేయడం అంటే ఎవరి వల్ల కాదండి. ఏదో ఫార్మాలిటీకి వచ్చాము. ఎల్లోరా కేవ్స్కి ఎంతవరకు కవర్ అయితే అంతవరకు కవర్ అయ్యిందంటే పర్వాలేదు. కానీ సో గుహ కేవ్ నెంబర్ 16 మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. చూడండి ఇంకెన్ని ఉన్నాయంటే 34, మొత్తం 34 ఉన్నాయి. నేను 16 దగ్గర ఉన్నాను. 17 నుండి 26, 26 నుండి 34కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఎలాగ రావడం. రిటర్న్ అటు ఎగ్జిట్ అయిపోతే ఆ ద్వారం నుండి ఎగిరి వెళ్ళిపోతాను. కానీ రిటర్న్ అంటే మళ్ళీ ఎగ్జిట్ గేట్ దగ్గర ఏదో పెట్టాలండి. మళ్ళీ ఇదంతా తిరిగి మళ్ళీ ఇక్కడికే రావాలంటే గొప్ప కష్టం. ఇంక 16 అంటే ఇంక 18 ఉన్నాయి. 18 చూసేసి ఎల్లోరా కేవ్స్ అని ముగించాలి.
గంటన్నర పట్టింది నాకు ఈ మొత్తం 16 కేవులకి వెళ్ళడానికి. మరి అందరితో మాట్లాడుకొని మీకు లోపలికి వెళ్తున్నాను. ప్రతి ఇండివిజువల్ కేవ్ కూడా ఏమున్నా లేకపోయినా కూడా వెళ్తున్నాను కాబట్టి నాకు లేట్ అయ్యింది. స్పీడ్ రా, స్పీడ్ చేయరా. చూడండి వాళ్ళు ఎలా పడితే వాళ్ళు వెళ్ళిపోతా అంటారు. కానీ వాళ్ళకి మరి ఇప్పుడు నార్మల్ టూరిస్ట్కి ఏంటంటే ఇలా యూటిలిటీ ఏంటి ఏమున్నాయని చూస్తారు. నేనంటే అక్కడ లోపల ఏముందని మీకు చూపించాలి. బ్రిడ్జ్ ఫ్రమ్ 17 to 34 ఇది. రేపు అజంతాకి వెళ్తాను. ఎలాగే ఒకలాగా మిల్లికి 100 కిలోమీటర్లు అన్నారు. ఇటు నుండి 3 గంటలు, అటు నుండి 3 గంటలు కాదు. అజంతా కేసు చూసేసి మరి ఏం చేస్తాను. దగ్గర వరకు వచ్చాను. అజంతా ఎల్లోరా వెరీ ఫేమస్ కేవ్స్. కనీసం నా ఆవిడకి నేను అజంతాలో పెట్టి కేవ్స్ చూసేసి పూణే వెళ్తానంట. మరి ఈసారి కొంచెం తగ్గించాలి టూరిస్ట్ లొకేషన్స్ అని. మరి నాకు టైం అనేది ఎక్కువ లేదు. వదులుమా అంటే మళ్ళీ ఒకదానికోసం మళ్ళీ ఇటు రావాలి. ఎల్లోరా అయితే మరి అజంతా అవ్వకుండా ఎల్లోరా అయితే అది బాగోదు. సో ఓన్లీ బ్లాగర్స్ మాత్రం మొత్తం కవర్ చేస్తారండి. మిగతా వాళ్ళు ఏంటంటే ఒక 16-17 కేబుల్ చూసి వెళ్ళిపోతారు లైన్గా. సో ఇది అయిపోయిన తర్వాత 17 నుండి 34 ఇది. ఇది ఇలాగ ఉంటే ఒక్కటే ద మ్యాగ్నిఫిసెంట్ రాక్ కట్ ఎపీరియన్సెస్ అన్ని కేవ్స్ అని. లోపల మనకి ఏన్షియంట్ బుద్ధిస్టరీస్, దేవాలయాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడేముందని చూద్దాం అంటే రఫ్గానే మొత్తం తిరిగేసి లోపల ఏముందని చూసేయాలి. హ్యూమన్స్ కళ్ళలా ఉంది అది. 17 నుండి ఇప్పుడు 34. సో 17 అలా ఉంది. ఇక్కడ కూడా హ్యూమన్స్కి వెళ్ళానే ఉందండి. ఇది మనకి 18వ నెంబరు. అంత కష్టపడి లోపలికి వెళ్ళిన తర్వాత ఏవి లేకపోతే ఉంటుంది ఫేస్ మామూలుగా ఉంటుందండి. అసలు ఈ ఎండలో ఇది 7 గంటల వరకు ఉంచితే బాగుండేది. ఎందుకంటే శరీరం అంతా కూడా ఇంకా 19A ఇది కేవ్స్ అంటే ఇది చూసారా. ఇంకా 19A భాగం, 19B భాగం, 19BC భాగం. గబ్బిలో ఎక్కడైనా ఉంది. ఆగండి. స్టార్ట్ అయిపోయిన టైం గబ్బిలకి. పంతొమ్మిది 1983 డిజైన్ చేశారు ఈ కేవ్స్. 19 కేవ్ నెంబర్ 19 ఇది. సో ఎంత దూరం ఇలా కేవ్ దగ్గరికి వెళ్తే ఏమీ లేకపోతే ఎంత బాధ అనిపిస్తుందండి. అక్కడ నందీశ్వరుడు ఉంటే ఖచ్చితంగా నా శివయ్య ఉన్నాడు. అక్కడికి అయితే వెళ్తాను పరిగెట్లు తీసుకొని. కేవ్ నెంబర్ 19 అది. మరి కేవ్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ పక్కన వెళ్ళిపోయి చూసి వస్తాను. ఇక్కడ మనకి హిందూ దేవాలయం స్టార్ట్ అండి.
కేవ్ 21 లోకల్ రామేశ్వర శివలింగం. హర మహాదేవ్ శంభో శంకర శివాలయం అండి రామేశ్వర. బ్యూటిఫుల్. ఇదంతా అద్భుతంగా ఉందండి. మొత్తం అంతా శివాలయంలో మనకి అదే ఎదురుగా నందీశ్వరుడు. 21 కేవ్ ఇది. మనం చూడకుండా వచ్చాను, నందిని చూశానంటే వచ్చాను పరిగెట్టుకుని. టైం సరిపోద్దని అనుకుంటున్నాను నేను. మ్యాక్సిమం 21 అంటే 34 గంటన్నరలో మనం 34 అంటే 9, 4, 13 అయితే కవర్ చేయాలి. మరి ఎలాగుంటే దారి అంతా కూడా మనం ప్రతి అంగులో మీకు చూపించాలంటే ఇవన్నీ తిరగాలి. బాగుంది. Shouting, teasing and taking pictures without consent is prohibited. అక్కడ మనకు కనిపిస్తుంది బ్రహ్మ. 3 తలలు ఉన్నాయి కాబట్టి బ్రహ్మ. ఇవన్నీ గూజ్ బంప్స్ అండి. మహాకాళి అవతారంలా ఉంది. సో ఇదిగోండి అయితే మనకి 21 మనకి రామేశ్వర. బా ఎక్కడ నుంచి వచ్చారా నాయన మీరు? కొండలలాగా ఉన్నవి ఎక్కడమంటేనే కొంచెం ఇబ్బంది, కానీ ఇది మెట్లు వేసి ఉన్నారు. ఈ పక్క కేవ్ నెంబర్ 22. ఎల్లో రాక ఎత్తిపోయి నాకు కొంచెం టైర్డ్ అయ్యాను, కానీ అజంతా రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం కాబట్టి పెద్ద కాన్సన్ట్రేట్ దేని చేయను. ఇక్కడ నందీశ్వరుడు ఇటు పక్క చూస్తున్నాడంటే అవతల పక్క మనకి శివాలయం అయితే ఉంది. నందీశ్వరుడే అంత పక్క అంత పెద్ద పెట్టేసి ఉన్నారు. శివాలయం ఎలా కనిపిస్తుంది? తలుపులు తీసి ఉన్నారండి. హర హర. లోపల కూడా మనకు ఉన్నాయి పట్న విఘ్నేశ్వరుడు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ కూడా వెళ్తాను. ఇది బాగుంది. ఇది లైవ్ అద్భుతంగా ఉంది శివలింగం. చెప్పులు తీసేయాలి. శివయ్య హర హర మహాదేవ్ శంభో శంకర. చాలా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్. గణపయ్య తల్లి కోమలు వెళ్ళి అంతే. ఒక శివలింగం ఉంది. చూసారు మీకు ఎంత టైం పడుతుందండి. ఒకదాని దగ్గరికి వెళ్ళిన తర్వాత పూర్తి అవ్వ. మేము చూస్తుంటాం ప్రతి దానికి వెళ్తున్నాము. చాలా చాలా బాగున్నాయి చూడండి. బా అయిపోతుంది. మెల్లికి మాట్లాడితే మీకు వినిపించదు అన్న, సౌండ్ రావట్లేదు అన్న, గట్టిగా మాట్లాడాలన్నా, మైకులు అన్నా, ఇదన్నా ఇదంటే ఒంట్లో బస్త కూడా ఉండాలి ఆయన. రేపు ఒక్క అజంతా చూసేసి ఆపేస్తాను. అజంతా
చూసారు అజంతా ఎల్లోరా కేవ్స్ అయిపోతే ఈ 2 అన్నదమ్ముల 2 కారు అవుతాయి. అది కూడా అక్కడ కూడా మనకు శివలింగం బ్యూటిఫుల్. గణేష్ అండ్ జోగేశ్వర్ కేవ్ ఏంట్రా ఏకంగా పైన పెట్టేశారు కేవ్లని. సో ఇది కేవ్ నెంబర్ 23. ఇది మంచి సెల్ ఒకటి కొనుక్కోవాలండి. ఓన్లీ సెల్లోనే అన్నీ తీసేస్తున్నాను. చూసారా ఎవ్వరు కూడా రావట్లేదు ఈ పక్కకి, నేను ఒక్కనే ఉన్నాను. బస్ అనేది అయిపోయింది వాడికి. అయిపోయిందంటే ఇది అంత ఈజీగా ఏం లేదండి. ఈ ఎండకి పెద్దవాళ్ళు ముసలోళ్ళు నాలాంటి వాళ్ళే, నేనే రాయలేని మనిషిని ఇలా అయిపోయానంటే ఇంకా గాలితో పోల్చుకుంటే. అంటే మరి నేను రోజు ట్రావెల్ చేస్తున్నాను. కింద గణేష్ మందిర్, పైన క్యూ నెంబర్ 24. తొందరగా ఇంక 10 ఉన్నాయి. లైన్స్ రా ఫాస్ట్గా. జోగేశ్వర్ తండ్రి, రామేశ్వరం, రావణ. అబ్బా చూసారా ఎంత అద్భుతం. దుమ్ము మళ్ళీ ఎనర్జీ అనేది వచ్చింది నాకు ఫట్ మంది. బా అద్భుతం, మహా అద్భుతం. హర హర మహాదేవ. చూడండి ఎంత అద్భుతం అంటే బ్రహ్మ, జోగేశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఇది ఎక్కడో చూశాను నేను, చిత్తోడ్గఢ్ చూశాను. చిత్తోడ్గఢ్లో అద్భుతం. బూడ్గమ్స్. ఇదైతే అద్భుతం, మహా అద్భుతంగా ఉంది. చూడండి. హర హర మహాదేవ్, శంభో శంకర, ఓం నమ శివాయ. మిస్ అవ్వలేదు. అందుకే తండ్రి నాకు ఎందుకు ఇప్పుడు వరకు వెయిట్ చేయించాడంటే, వెళ్తావా మొదట బుద్ధులందరినీ చూసి తర్వాత నా దగ్గర రారాయనా అన్నారు. బాగుంది, దేవాలయం చాలా బాగుంది. హర మహాదేవ్. ఎండ బాగా ఎక్కువ ఉందండి మహారాష్ట్రలో. పైన ఉంది బాగుంది జోగేశ్వరుడు. చూసారు ఇంత కష్టపడి వచ్చాక ఇక్కడ ఏమి ఉండకపోతే సుక్కే. ముస్లిం సోదరులు. అబ్బా జమా మసీద్ కూడా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. అక్కడ కూడా వెళ్ళాను. గణేష్ అండ్ జోగేశ్వరి కేవ్ అంట. అబ్బా ఏంటో నాయన ఇదంతా. రాత్రి నేను మంచి పడుకొని అజంతా కేవ్స్కి బ్యాకప్ ప్రిపేర్ అవ్వాలి, లాభం లేదు. సాయంత్రం అయింది కానీ రేపు పొద్దున్న 100 కిలోమీటర్లు అంటే మీరు బస్సు ఉంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. కొనల్లో కేవీలు ఏంటారు నాయన. బా ఇదిగోండి గణేష్ అండ్ జోగేశ్వరి కేవ్ అన్నారు. అబ్బా 27, 20, 24 ఏబి. ఈ ఏబీలు, సీలు, డీలు, ఈలు, ఎఫ్లు ఇచ్చుకుంటే సఫా. శివలింగం. మహాదేవ్, శంభో శంకర. B గణేష్ అంటే ఈ ఎలిఫెంట్స్ అని పెట్టారు. ఇవి కాదు కదా. ఇక్కడ ఏదో అద్భుతం కనిపిస్తుంది నాకు. బాబా బ్యూటిఫుల్ అండి.
బ్యూటిఫుల్. అందరూ ఎవరు రావట్లేదు, అందరూ వెళ్ళిపోయారు, ఎవరో వెళ్తున్నారు. మొత్తం చూడాలంటే చాలా టైం పడుతుంది. కానీ నేనైతే మ్యాక్సిమం ఔరంగాబాద్లో 1-2 చూసినా కూడా చరిత్రలు మిగిలిపోయేవి చూడాల్సినవి అయితే నేను చూస్తాను. అజంతా, ఎల్లోరా, కృష్ణేశ్వర్ ఇంకా వెతుకుతాను. వాళ్ళ టైం ఉంటే అంతవరకు ప్రస్తుతానికి ఇది వెతికి కవర్ చేస్తున్నాను. చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు, ఏంట్రా అలా అయిపోయావు. మొత్తం నేను ఉండేటప్పుడు స్టార్టింగ్లో ఉండేటప్పుడు చాలా ఎక్కువ కేజీలు, మీరు ఊహించలు కూడా ఊహించరు. ఇప్పుడు కరెక్ట్గా 78 కేజీలకి అయితే వచ్చాను. అంటే వితౌట్ ఎక్సర్సైజ్ చేయకుండానే 78 కేజీలకి అయితే వచ్చాను. ఆటోమేటిక్గా మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు దిస్ ఈజ్ ప్లస్ పాయింట్ ఫర్ మీ. ఇక్కడ చాలామంది నల్ల కర్రీలో ఎలుగుబంట్ల, మరి అంత ఎలుగుబంట్ల లేనే. చెప్పండి, మీరు చెప్పండి, ఎలుగుబంట్లో కొన్నానా, అంతకంత దారుణంగా ఉన్నాను అంటారు మీరు. సో ఇదిగోండి ఇంకా 4-5 అయితే ఉన్నాయని అందా ఆవిడ. तुम्हारा वीडियो बनाओगे? బ్యూటిఫుల్. वीडियो बनाओ. ఎస్. సో అదే చెప్పాను, నా మొహంలో ఏముంది, ఎలుగుబంటి మొహం. చాలా మంది బాగా ఫ్రెండ్స్ కోతిలాగా అంటుంటారు. ఇంకా అదిగోండి అక్కడ గాడి ఉంది కదా, ఆ గాడి లాస్ట్ అనుకుంటాను. ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది, బాగుంది. నాకు నిజంగా మీరు చెప్తాను నంబర్, నాకు ఒక ముస్లిం మాత నాకు కాపాడింది. నా ట్రావెలింగ్ని ఆపనివ్వకుండా నేను ఇవన్నీ కూడా తిరగలిచానంటే ఒక తల్లి ముస్లిం మాత నాకు కాపాడింది. ఇది కుండిది, మరి అంతగా మనం స్పెషల్గా చూపించడానికి ఏం లేదు. సో నేను బికానేర్లో ఉండేటప్పుడు బాగా రోజంతా అలసిపోయి పడుకుని పోతే పరసం కింద జారిపోతుంది. అందుకే నా ప్రతి ప్యాంటుకి నేను జిప్పులు ప్యాంట్లు ఎందుకు వేస్తానంటే, ఇవి ఎవరైనా దొంగలు మన జోబులు ఉంటుంది, ఎవరు దొంగలాడుకుంటూ ఉండడానికి ఇదిగోండి ఇలాంటి ప్యాంట్లు వేస్తాను. నాకు ప్యాంట్లు ఎక్కువ రేటు కాదు, 300. మనకి వ్యాపంగా తప్పు చేస్తున్నట్టు కదా. వాళ్ళే వేల్స్ నుండి వచ్చారు. రాను అన్నారు కానీ బాగానే వచ్చేసారు. కొంచెం దూరం ఉంది, అయిపోయింది, దగ్గరికి వచ్చాం. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ. చూడండి, బ్యూటిఫుల్. చక్కగా మెడిటేషన్ చేసుకుంటున్నారు. సో మంచి కూరాడు వాళ్ళే. ఇది కుండు, ఇవంతా తలాపులు కుండు. సో మరి అది ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి అక్కడ ఏం మాట్లాడలేదు. ఫారినర్స్ ఈ యోగా ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. కానీ మనలే వాళ్ళు ఇందాక ఆడు ఏదో తపస్సు చేసుకుంటుంటే వీడు వచ్చి అది లేపేస్తాడు. కొంచెం వీడియో తెద్దబట్టి ఇంకా అన్న వద్దన్న ప్లీజ్ అన్న అంటున్నాడు. పాపం వాడు తపస్సు చేసేటప్పుడు వాడు సెల్ఫీ దిగుతుంటే అది కరెక్ట్ కాదురా, అలా ఏంట్రా దిగుతాను అంటే, సారీ నన్ను వీడియో తీసేవా అంటాను. తీస్తానంటే మరి నువ్వు తీస్తాను, నువ్వు చేసే చేష్టలకు నేను తీయలేదు, నా ప్రాసెస్లో తీసేసాను అంటే డిలీట్ చేయాలి. నేనెందుకు చేయాలి? ఇప్పుడు నేను అంత కష్టపడి మాట్లాడుకొని ఇవన్నీ కవర్ చేసుకుంటూ వస్తే నీకు చేసే యాక్టివిటీ కోసం నేను ఇప్పుడు నా వీడియో డిలీట్ చేయాలి, మళ్ళీ నేను మొత్తం రికార్డ్ చేయాలి. సో నేను అందుకే నేను జనం ఆపనంటే ఆపితే దాని ఇది పోతుంది, ఎఫెక్ట్ అనేది పోతుంది. అందుకే మ్యాక్సిమం నేను కంటిన్యూ చేసేటప్పుడు ఆ లూప్లో లైన్ తీస్తూనే ఉంటాను. మరి ఆపను. ఇదేంటి పర్వతాల్లో ఉంది, అది ఎక్కడ ఏంటి ఇప్పుడు
ఎల్లోరా కేవ్స్లో కూర్చోకుండా మొత్తం తిరిగింది నేనే అనుకుంటా. ఎందుకంటే నాకు కంగారు ఎక్కువ. ఎక్కడ మిస్ అయిపోతే మిస్ అయ్యే కేవ్ నెంబర్ 26కి వచ్చామండి. హర హర మహాదేవ, దేవాదిదేవ, ప్రపంచాన్ని పరిపాలించిన నా రాజా, సృష్టికర్త, వస్తున్నాను నీ దగ్గరికి, వస్తున్నాను. ఏంటండి ఇవన్నీ? మానవులా దేవుళ్ళ ఎవరు తయారు చేశారు? ఏంటి దిస్ మే రిస్క్ యువర్ లైఫా? డోంట్ డూ. ఇదంతా ట్రస్ట్తో పట్టేసింది కానీ అది చాలా కనిపిస్తుందని దూరిపోకండి. అక్కడ తలపు ఉంది కదా, అందులోకి వెళ్ళారండి పొరపాటున ప్రాణాలు పోయే ప్రమాదం అయితే ఉంది. అక్కడికి వెళ్ళొద్దని గవర్నమెంట్ చెప్పింది. ఇదిగో ఇక్కడ ఇవన్నీ తలాలు ఉన్నాయి కానీ రాత్రి భాగం చాలా డేంజర్. అందుకనే ప్రభుత్వం 6 గంటలు టైం ఎందుకు పెట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది. చీకటి పడే లోపల మీరు వెళ్ళిపోవాలి. కింద ఇది బాగానే ఉంది కానీ మీదకి ఎక్కాలి కదా. బ్యూటిఫుల్. ఇప్పుడు దిగడం అయితే సుఖమే కానీ అదంతా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ వద్ద ఫిట్టింగ్ పెడతాడండి దేవుడు. చూడండి, టూరిస్టులు అందరూ ఎంతోమంది చూపించాను, చూశారు కదా. అంతమంది టూరిస్టులు వచ్చారని ఒక్కడి ఇక్కడ పలచబడిపోయింది. ఇటు పక్క ఎవరు రావట్లేదు. సో ఎంతమంది టూరిస్టులు అక్కడ దాదాపు 16 నెంబర్కి ఏదో కైలాసనాథ్ దేవాలయం దగ్గర చాలామంది ఇదే చూశాను. కానీ ఇక్కడ ఎవరు రావట్లేదు ఇటు పక్క. ఎందుకంటే ఇదంతా తిరగాలంటే చాలా ఓపిక ఉండాలి. మరి గిరినారేశ్వర దేవాలయం కూడా వెళ్ళి ఉంటారు కాబట్టి అక్కడ నుండి వెళ్ళి ఈ ఎండకు తిరగాలంటే కొంచెం కష్టమే. వెళ్తాను రేపు అజంతాకి వెళ్ళి అజంతాకి వెళ్తాను. ఇది ఔరంగాబాద్ డిస్టిక్లో ఉన్నాం కానీ ఔరంగాబాద్లో సంభాజీ నగర్ అంటారు ఔరంగాబాద్. అది కూడా ఒక బ్లాగ్ అనేది చేద్దామని చూస్తున్నానండి. ఇది ఔరంగాబాద్లో కూడా ఒక బ్లాగ్ అనేది చేస్తే బాగుంటుంది. కేవ్ నెంబర్ 28 ఏమి లేదు చూసారా. లైన్గా చూసారా. నేను ఎల్లోరా కేవ్స్ అందరూ ఎలా పడితే అలాగే వెళ్ళారు కానీ నేను ఒక పద్ధతి, ఒక ప్రయాణం. 16 కేవ్ దగ్గర నుండి మనకు టికెట్లు ఇచ్చినా కూడా 1వ కేవ్ వరకు వెళ్ళి ఆ 1వ కేవ్ దగ్గర నుండి మీకు అలాగా లైన్గా చూపించుకుంటూ వచ్చాను. అదిగోండి అక్కడ ఉంది మనకి పికప్ పాయింట్. బహుశా అలసిపోతే అక్కడ పికప్ చేసుకుంటారు ముసలి వాళ్ళకి. కానీ ఎవరు రావట్లేదు ఇటు పక్క. ఇదిగోండి చాలా లోతు అన్నారు. జనం అక్కడ ఉన్నారు. ఇంత ఎలక మెలిగి నడిచి వచ్చాను ఇక్కడ వరకు. ఎల్లోరా అయ్యింది అంటే జనరల్గా అజంతా చూడాలి. ఫస్ట్ అజంతా చూసిన ఎల్లోరా చూడాలి. కానీ నాకు అజంతా ఎల్లోరా మీద శివ దృష్టి మీద ఉన్నాను కాబట్టి ఓన్లీ పక్కనే ఉంది. మనకు 500 మీటర్లు ఇది ఉందని ఎల్లోరాకి వచ్చాను. దీని తర్వాత టైం అనేది అయిపోతుంది, తొందరగా స్పీడ్ చేయాలి. ఏంటిదంతా ఒక మరో ప్రపంచం, మరో అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చి కూర్చుండిపోయింది ఆవిడ. అన్న వాళ్ళు కదా. వెళ్దాం. ఆగను, ఎక్కడ ఆగను. ఆగితే మిస్ అయిపోతాను. ఆగితే నేను కూర్చున్నానంటే మరి ఒక 10-20 నిమిషాలు లేవను. మాకు అంత టైం అనేది లేదు. మెట్లు చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ స్టీప్ అని పెద్దగా ఉన్నాయి. జారిపోతాయి ఏమో. ఇక్కడేదో ఉంటుంది. హర హర మహాదేవ.
చూడండి తిన్న పరిగెట్టి ఎక్కి వచ్చేసి ఇంత డబ్బులు పడిపోతాడు. బా బాగుంది, అద్భుతం. సో తిరగలు కూడా ఇలాంటి దీని మీద చేస్తారు. బా ఏంటండి ఈ కల్చర్స్, అద్భుతం. లైట్ అనేది వేస్తే బాగున్నట్టుంది. రేపు అజంతాకు మాత్రం లైట్లు పట్టుకుని వెళ్తాను. హర మహాదేవ శంభో శంకర. శివయ్యనండి, శివలింగం. బ్యూటిఫుల్. గమనిస్తే ఇక్కడ అక్షరాలు కూడా రాస్తున్నాయి. అవి మరాఠీయో లేకపోతే అప్పుడు పూర్వం ఇన్స్క్రిప్షన్స్ కానీ అవి అయితే నాకు అర్థం కాకుంటున్నాయి. బా మొత్తం పర్వాలేదు, మొత్తం అంతా కవర్ చేసుకుంటూ వచ్చాను ఇక్కడికి. శివాలయం, హర మహాదేవ శంభో శంకర. అందరూ ఏమంటున్నారంటే అన్న ఏలూరు కేవ్స్ ఎప్పుడు పెట్టేస్తా ఓలాగో అంటున్నారు. నేను అన్నాను ఎవరే, నేను అది అందరిలా కంగారు అయిపోయి దమ్ముని పెట్టేసే టైప్ కాదురా. ఇంకా నా వీడియోస్ అన్ని గుజరాత్లో ఉన్నాయి, నేను ఎల్లూరులో ఉన్నాను. సో నావన్నీ టైం పడతాయి, అంత ఈజీగా ఏం తేలదు మంది. బా బ్యూటిఫుల్. ఎల్లోరా మజాక. ఇది హంపి 2.1 సింహద్వారం. సింహద్వారం దగ్గర ఆ గురుద్వారంలో ఉండే పోలీసులు కూడా అలాగే ఉంటారు, 6 డ్రెస్లోనే. ఎలా ఉంటున్నాయి బా. ఆ పక్క దగ్గర 2 ఫోటోలు తీశారు ముస్లిం మిత్రులేని. రాబాయి ఏంటి ఎప్పుడు వీడియో అయినా రా తీస్తారు, మంచి ఫోటోలు తీస్తారని తీశారు ఫ్రెండ్. మనకి జనరల్గా నాకు ఫొటోస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి, ఏవో తమ్ముళ్ళకి పెట్టాలని చెప్పేసి అప్పుడప్పుడు ఎప్పుడో తీస్తుంటాను. కానీ మ్యాక్సిమం తీసుకో, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు తీసేవి యాంగిల్స్ నాకు నచ్చవు. ఫస్ట్ కళ్ళు మూసినట్టు కళ్ళు తెరిచినట్టు ఏంటి నేను ఎటు చేయకపోతాను, కరెక్ట్గా నేను వస్తాను. బాగుంది, చాలా బాగుంది, అద్భుతమైన ఫీలింగ్. ఎల్లోరా కేవ్స్. సో ఇది అయిపోయినట్టుంది, లాస్ట్ అనుకుంటా. ఎస్, ఎగ్జిట్లోకి వచ్చాను. సో అది లాస్ట్ పాయింట్ అనుకున్నాను, కానీ అది లాస్ట్ పాయింట్ కాదండి.
గురుద్వారా పంజాబ్ సైనికులు ఇక్కడే ఉన్నారు. 33, 34 లాస్ట్. బా ఇది చాలామంది అంటున్నారు ఇది వెహికల్ ఏదో తీసుకోవాలి లేకపోతే నడలేరు అంటున్నారు. చూస్తాను. మరి వచ్చిన దారంతా నడడం అంటే చాలా ఇబ్బంది అండి, అది చిరాకు. నెంబర్ 32, 34 4 ఉన్నాయి, ఇంకా 4 ఉన్నాయి. బా అంటే మనుషులు అలసిపోతే వెహికల్స్ మీద ఎక్కి అటు వెళ్ళాలని ఈ గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళకి ఏర్పడుస్తుందో ఏమో తెలియదు. కానీ చూడండి ఎక్కడి వరకు ఒకలా ఉంది. ఇప్పుడు ఈ 4 ఎక్కాలంటే దీనికి ఒక ఓపిక. బాగుంది. ఏంటి 5 నిమిషాలు నడిచినా కూడా ఇది ఇంకలాగే ఉంది. ఆ పర్వతం మీద 4 పెట్టాడో ఏందో ఏం అర్థం కావట్లేదండి. ఏంటి అక్కడ వరకు ఉన్నాయి మెట్లు, చంపాడు నాయన. సో వాళ్ళు అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ కాదు, మనకి పంజాబ్ నుండి వచ్చారు. వాళ్ళు కూడా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండి. 6 మొత్తం కత్తులు ఇదంతా అంతా ఉన్నారు. చాలాసేపు నాతో మాట్లాడారు. కాసేపు ఎక్కడి నుండి వచ్చావు ఏంటి అని అడిగితే చెప్పాను. నాకు గురుద్వారాస్ అంటే చాలా ఇష్టం అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చెప్పారు నాకు ఒక 5 థ్రోన్స్ ఆఫ్ గురుద్వారాస్ అయితే ఉన్నాయి, అందులో నేను అమృత్సర్కి వెళ్ళాను, చాలా మంచిది. 5th థ్రోన్ అంటే వాళ్ళదేనంట. సో అక్కడికైతే నేను వెళ్తాను. ఛత్రపూర్ ఎక్కడ ఉంది, అది మహారాష్ట్రలో ఉన్నట్టుంది. ఛత్రపూర్ కూడా మహారాష్ట్రలో చాలా అద్భుతమైన సైట్ సీయింగ్ ప్లేస్ అయితే ఉన్నాయి. మాతో వస్తావా, నీకు బ్యాక్ వాటర్స్ ఇక్కడ ఉన్నాయి ఫేమస్, అక్కడికి తీసుకెళ్తాం మాతో అంటే. షిప్స్ అనేది మనం బ్లైండ్గా నమ్మచ్చు. చాలా బ్యూటిఫుల్ పీపుల్ ఐ హ్యావ్ సీన్ ఆన్ దిస్ ప్లానెట్. నేను చెప్పాను లైక్ సిన్స్ ఐ డోంట్ హ్యావ్ టైం, నాకు టైం అనేది లేదు. నేను ఎవరితో చెప్పాను కదా, నా గమ్యం అంతా కూడా నా గమ్యం నాతో మాత్రమే ట్రావెల్ చేయాలి. ఏదో స్పిరిట్ నాతో ట్రావెల్ చేస్తుందంటే వాళ్ళు ఒక మాట అన్నారు, స్పిరిట్ నీతో ట్రావెల్ చేయట్లేదు, నీలోనే స్పిరిట్ ఉంది అని అన్నారు. ఎస్, ఐ థింక్ ఐఎమ్ ది స్పిరిట్. సో వాళ్ళ పేర్లు అడిగి ఉంటే బాగుండేది. ఇదేంటి ఇంకా ఇది తరగట్లేదు, ఇంకా నడవాలి. ఎంతసేపు నడవాలి, టైం అనేది 6 క్లోజ్. బా అక్కడ ఉన్నాయండి 4, అక్కడ ఉండిపోతే అయిపోతాయి కవరు. లేకపోతే మళ్ళీ కొండ ఎక్కడం అంటే ఐ డోంట్ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు కవర్. వాటి చీకటి అయిపోయినా కూడా కవర్ చేస్తాను. 34 ఉన్నాయి, 34 కవర్ చేస్తాను. అందరూ సఫారీలో నడుచుకుని వచ్చారండి, నేను ఒక్కడనే. 6 కూడా అక్కడ నుండి ప్రార్థన చేశారు, ఏదో పంజాబీలో ప్రార్థన చేశారు. మేము రాలేము, మరి ఇక్కడ వరకు వచ్చాం, మమ్మల్ని ఆశీర్వదించి తండ్రి అని చెప్పి వెళ్ళారు. గాడ్ బ్లెస్ యూ, నువ్వు వెళ్ళు, ఇంకా చాలా తిరుగు, బ్యూటిఫుల్గా ఇండియా తిరుగుతున్నావు, ఇంకా తిరగాలి. బ్యూటిఫుల్ మెమరీస్ కదండి. ఇంటికాడ ఉంటే ఒక్కడనే ఒక ఫ్రెండే ఉండేవాడు. ఇప్పుడు దారంతా మంచి స్నేహితులు, ఎంతో మంచి వ్యక్తులను కలిశాను, ఎన్నో మంచి ప్లేసెస్ని చూశాను. మీకు అద్భుతంగా చూపించలేకపోయినా కూడా నా మనసుకి నా కళ్ళతో చూశాను కదా, ఆ ఆనందం నాకు చాలు. ఇదిగో స్టార్టింగ్ మ్యాప్ 1 2 3 4 5 6 7 మొత్తం 34 కేవ్స్. 34 కేవ్స్ అనేది మనకు ఉన్నాయి దారంతా. అది చూసేస్తే అయిపోయింది. సో అతను అంటున్నారు ఇది మెయిన్ టెంపుల్, నువ్వు మాత్రం నువ్వు చూడాలన్నారు. టైం అయిపోతుంది, ఇంకా నడుచుకుని వస్తున్న సఫారీలో వచ్చింటే బాగుండేది అన్నారు. కేవ్ 31, 32, 33 మెయిన్ దేవాలయం అంటారండి. 34 దగ్గర మనకు మెయిన్ దేవాలయం అనేది ఉంది. దిస్ ఇస్ డబుల్ స్టోరీడ్ దిగంబర్ జైన్స్. ఈ 4 జైన్స్కి సంబంధించినవి. బుద్ధులతో స్టార్ట్ అయ్యి శివ దేవాలయాలు ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్కి జైన్స్. అది ద వే హౌ యూ హ్యావ్ completed the finishing of Ellora Caves was absolutely stunning. ఒక పద్ధతి, ఒక ప్రాసెస్, ఒక విధానం వెళ్ళాను. అతను అన్న టైం అయిపోతుంది, నేను 6ంటికి మాత్రం తలుపులు వేసేస్తాను,
లేకపోతే అక్కడే ఉంటుంది దిగంబర దేవాలయం మొదటి వెళ్ళిపోయని చెప్పారు. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా చూడండి, బ్యూటిఫుల్. అంత జైన్ మందిరాలు ఇవన్నీ. ఈ ఎల్లోరా కేవ్స్ కూడా చాలా మంది నాతో ప్రయాణించి రాలేకపోయారు. బ్యూటిఫుల్. దిగంబరులు జైన్స్కి సంబంధించినవండి ఇవంతా కూడా. దస్ మినిట్లో వచ్చేలా అన్నారు. బ్యూటిఫుల్. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. మహావీరులు జైన్స్ అంటే మహావీర్స్, బుద్ధిస్ట్ అంటే గౌతమ్ బుద్ధుడు. ఇది అయిపోతే మ్యాక్సిమం అయిపోయినట్టేనే. 30, 31, 32. లైట్ వేసుకొని చూపిస్తున్నాను, చాలా అద్భుతంగా, అద్భుతం. తీర్థంకర రసీదులందరూ బ్యూటిఫుల్, చాలా బాగుందండి. బ్యూటిఫుల్. సో గబ్బిలాల అరుపులు లైట్ కనిపిస్తే వచ్చేస్తాయి. బిగిలు వేసేస్తాండు. బా, బ్యూటిఫుల్. లైట్ వేస్తే ఒప్పట్లేదు ఇది. మహావీరుడు అయితే ఉన్నాడండి లోపల. నేను కొంచెం జూమ్ చేసి తీసాను. లోపలికి అయితే మరి చీకటి అయిపోయింది కదా, గబ్బిలాలు ఇవ్వండి అరుపులు కనిపిస్తున్నాయి. పాప అద్భుతం, చాలా చాలా బాగుంది. బిగిలేస్తాను, టైం అయింది. ఇంక్రెడిబుల్ అండి, చాలా అద్భుతం ఉంది. అంతా కూడా 30 to 34. ఇట్స్ రిలేటెడ్ టు జైన్స్ విక్టరీస్. దిగంబరుడు సుప, బ్యూటిఫుల్. బా, ఇక్కడ వరకు అయింది. సో ఇదిగోండి మనకు అక్కడ 31, అది 32, 4 వేల ఇక్కడే ఉన్నాయి. దీనికే మనకి లాస్ట్లో ఒక్కటే మీరు అలసిపోతారండి. కొంచెం నడవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. కానీ నేనైతే మరి నడిచే వచ్చాను. మరి ఆ దారిలో ఉన్న ప్రాంతం అంతా చూపించాలనే ఉద్దేశంతో. జగన్నాథ్ సభ, ది కేవ్ టెంపుల్ ఈజ్ నోన్ యాజ్ జగన్నాథ్ సభ, లార్డ్ ఆఫ్ ది వరల్డ్. దిగంబరులకు సంబంధించి ఇది కూడా ఉన్నాయి. లైట్ వేయాలి, లైట్ వేస్తాం. ఈ గబ్బిలా లోపల ఆగండి 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 ఆగండి, నా దాడి చేయకండి, ఆగండి ఆగండి. బ్యూటిఫుల్. గబ్బిలం పగిలింది. అబ్బా ఏంటి ఈరోజు దేవాలయం దగ్గర తిరుగుతున్నాను కానీ ఏమీ నన్ను ఓపట్లేదు, సహించట్లేదు. బ్యూటిఫుల్ తీర్థంకర ఇవన్నీ.
లైట్ వేస్తే ఒప్పుకోవట్లేదు. వాల్మీకి మహర్షి తపస్సు చేసే సన్నివేశంలో ఉంది. కాదు, మహర్షి కాదు, తల్లి. ఏదో తల్లే మాత్రం. బ్యూటిఫుల్. మూడు గంటలు పడుతుందండి మొత్తం వీడియోగ్రఫీ అయితే. చూసి వెళ్ళిపోవడం అయితే పర్వాలేదు, కానీ అక్కడ బీగలేదు జనాలు. ఏ నేను వదిలేసి వెళ్ళిపోతారా? వాళ్ళు అర్థమైందా? వెళ్ళు, ఒక్కదాని ఉండకు, వెళ్ళు. బాగుంది. వెళ్ళిపోవాలి, మీరందరూ వెళ్ళిపోవాలి. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. సో 33 అయింది. 34 ఉంది ఒకటి ఫైనల్. అది అయిపోతే మనది అయిపోయింది. దాంతో ఎవరికి ఆకేసినా పర్వాలేదు. సో ఫైనల్ 34. ఫైనల్ అండి, బ్యూటిఫుల్. రాత్రి పూట ఇక్కడ ఉన్న అంతసేపు కూడా కాదు, నాకు పగల అక్కడ కనిపిస్తుంది, కానీ లోపల అంత చీకటి. నేను లైట్ వేయడం వల్ల అలా మాత్రం కనిపిస్తుంది చక్కగా. అయిపోయింది. ఎల్లో కేవ్స్ సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లోర్డ్. సో మొత్తం 34 కేవ్స్ అయితే ఉంటాయి. నేను స్టార్టింగ్ 1 దగ్గర నుండి మొదలుపెట్టి ఇప్పుడు 34 అయితే ఎండ్ అయ్యాను. మొత్తం 34 కేవ్స్ అయితే కవర్ చేయాలి. సో ఫైనల్లీ అదిగోండి, ఇదే ఎల్లోరా కేవ్స్. అటు 1 నుండి 16కి, 16 నుండి 34కి ఇది మెయిన్ సెంటర్ పాయింట్ ఇది. సో అక్కడ ఉన్న స్టాఫ్ అయితే, నాయనా నీ పురాణం తర్వాత చెప్తూ కానీ ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళి టైం అయితే అయిపోయిందని చెప్తే మళ్ళీ వెంటనే వచ్చేసాను. సో చాలా అద్భుతంగా ఉందండి ఎల్లోరా కేవ్స్. మనకి మొత్తం 34 కేవ్స్, స్టార్టింగ్ 1 to 34 అన్నీ కూడా నేను నడిచి ప్రతి ఇండివిజువల్గా ప్రతి కేవ్ దగ్గరికి నేను వెళ్ళడం అయితే జరిగింది. చాలా అద్భుతం. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వచ్చి చక్కగా వచ్చేస్తే ఎక్సర్సైజ్, మానసికంగా మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. అద్భుతమైన హిస్టరీ, కల్చర్ ఇదంతా కూడా మనం చూడవచ్చు. హరహర మహాదేవ కైలాష్ మందిర్ కూడా చాలా అద్భుతమైన ఉన్నాయి. 2 హనుమాన్ ఇవి కూడా చూశాను నేను. చాలా అద్భుతం, చాలా వింతగా కూడా ఉన్నాయి నాకు. అవి మహారాష్ట్రలో చాలా ప్రాముఖ్యతమైన ఆంజనేయ టెంపుల్ అవి. అదే కాకుండా మనకి స్టార్టింగ్ బుద్ధిస్ట్తో స్టార్ట్ అయ్యి బుద్ధిస్ట్ నుండి మనకి మధ్యలో శివలింగాలు, గణేషులు మనకి ఇవన్నీ కూడా ఉండి దాని తర్వాత మనకి లాస్ట్లో జైన్ మందిరాలతో ఎండ్ అయ్యింది. సో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ వచ్చి చక్కగా ఎల్లోరా కేవ్స్ అయితే ఎక్స్ప్లోర్ అవ్వండి. మొదట మీరు కృష్ణేశ్వర దేవాలయం, మనకు జ్యోతిర్లింగ దేవాలయం ఉంది కాబట్టి అదైతే చక్కగా మీరు వీక్షించి దాని తర్వాత ఎల్లోరా కేవ్స్ అయితే వీక్షించండి. ఇక్కడ నుండి నేను ఎక్కడికైనా వెళ్ళేటట్టయితే అవి కూడా కవర్ చేసి మీకు ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఎల్లోరా కేవ్స్ అండి. బై, టేక్ కేర్.